సార్ అవమానాలు భరించలేకే బీఆర్ఎస్ ను వీడుతున్నారని ఆ పార్టీ ఉద్యమకారులను విస్మరించిందని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్కు ఇప్పుడు ఎంపీ రాములు కూడా గుడ్ బై చెప్పే పరిస్థితి అని కూడా ప్రచురించారు. ఇంకోటి తీగల కృష్ణారెడ్డి అనితారెడ్డి కూడా గుడ్ బై చెప్పేశారు. ప్రియాంక గాంధీ సమక్షంలో చేవేళ్లలో రేపు జరిగే సభలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా చేరికల విషయంలో కొంత ఆలోచన చేయాల్సిన అవసరం. ఓకే, వాళ్ళకు ఉద్యమ సమయంలో గుర్తింపు లేకపోవచ్చు, ఉద్యమకారుల గుర్తింపు లేదు. ఈ రోజు కాదు ఉద్యమకారుల గుర్తింపు ఇవ్వండి, ఎప్పటి నుంచో ఇవ్వట్లేదు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఏమాత్రం గుర్తింపు ఇచ్చారు వీళ్ళు. అదేవిధంగా అమరుల కుటుంబాలకు ఎవరికి ఇవ్వలేదు, త్యాగాలు చేసే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేశారు. మనం చెప్పలేదు, అధికారంలోకి వచ్చినాక ఎన్ని రకాలుగా ఇబ్బందులు గుర్తు చేశారు. ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. గుర్తింపు లేదు. ఆ పార్టీలో మొదటి నుంచి తెలంగాణ పోరాట చేసిన వాళ్ళకి ఎవ్వరికీ గుర్తింపు లేవు. కుటుంబం భజన చేసిన వాళ్ళకి మాత్రమే గుర్తింపు. నాకు ఎటువంటి అనుమానం లేదు. కొంతమంది చెప్తారు ఏదో చేశామని, ఏం చేయలేదు. నిన్నటి వరకు వీళ్ళ కాంగ్రెస్ చేసేవాళ్ళు. నిన్న చేరిన బాబా ఫసీద్దీన్ కానీ, నిన్న చేరినటువంటి శ్రీలత గారు కానీ, జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ చేసేవాళ్ళు. అప్పుడు మరి మీరు మాట్లాడచ్చు కదా, ఉద్యమకారుల గుర్తింపు లేదన్నప్పుడు. అంటే ఎక్కడ బెల్లం ఉంటే అక్కడికి ఈగలు వస్తాయి. ఇది కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఇది వర్తిస్తుంది. అధికారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర పోతుంది. రేపు పొరపాటున కాంగ్రెస్ పార్టీ గద్దరిస్తే మళ్ళీ వీళ్ళు చేతిలో పుట్టిన కన్నతల్లి లాంటి పార్టీలకు మళ్ళీ వచ్చినాడు. ఇది ఖచ్చితం. ఎంతమంది చూసాం మనం. నిన్న ఆల్రెడీ వాళ్ళు చెప్పారు సార్, అనితారెడ్డి ఎవరైతే ఉన్నారో నిన్న అంటున్నారు, మీరు అన్న వాటినే చెప్పారు, కన్నతల్లి పార్టీలోకి మేము వచ్చాము, మెట్టినింటి నుంచి మా పుట్టింటికి వచ్చినట్టు ఉందని అంటున్నారు. డైలాగ్ ఎందుకు వెళ్ళారు సీఎం దగ్గర కంటే కాన్సెప్ట్ డెవలప్మెంట్ కోసం పోయాము. ఇది అంటే అయిపోయింది, భూతపదం అయిపోయింది. దాని వెనకాల ఉద్దేశం వేరే ఉంటుంది, చేరికల వెనకాల ఉద్దేశం వేరే ఉంటుంది. అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎండగలవడం రాజకీయ నాయకులు. వేరే మార్గం లేదు, గత్యంతరం లేదు. ఇది రాజకీయాలను రోజు రోజుకు దిగజార్చే వ్యవస్థగా తయారైపోయింది. కానీ ఈ తరహా రాజకీయాలు ఉండొద్దు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. గెలుపు ఓటము సహజం. ఎన్నికల్లో 10 మంది పోటీ చేస్తారు, కానీ ఒక్కరు మాత్రమే గెలుస్తారు. ఆ 10 మంది గెలవాలంటే సాధ్యం కాదు పని. సార్ జనరలైజ్డ్గా అడుగుతున్న ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా చెప్పండి. మీరు ప్రస్తుతం ఉన్న రోజుల్లో రాజకీయ నాయకులు ప్రజలకి ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ఉన్నారంటారా? మనం వేళ్ల మీద ఎక్క పెట్టచ్చు సార్. అట్లాంటి వాళ్ళను వేళ్ల మీద ఫింగర్ టిప్స్ ఎక్క పెట్టుకోవచ్చు. అంటే వేళ్ల మీద ఎక్క పెట్టారు, అసలు ఎవరు లేదు. మిగతాదంతా వ్యక్తిగత స్వార్థమే అంటారు. వ్యక్తిగత స్వార్థమే మొత్తం. ఎవరు లేదు, చెప్తా ఉంటారు. ఓకే, అది అంటే రాజకీయాలు చెప్పాల్సిందే. ప్రజాసేవే నా జీవిత లక్ష్యం చెప్పచ్చు. రాజకీయాలు చెప్పకపోతే కాదు. కానీ ఎవరు ఆ రకంగా చేయాలి సార్, లేదు ప్రస్తుతం. అంటే ఒకవేళ నిజంగా అది కూడా మనం ఒప్పుకోవాలి. ఒకవేళ ఆ నాయకుడు 5 సంవత్సరాలు పొరపాటున గెలిచిందనుకోండి, ఎన్నికల్లో పోటీ చేశాడు, ప్రజాసేవ సభలో గెలిచాడు. ఆ నాయకుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా, ఏం చేయకుండా, మొత్తం ప్రజాసేవ కోసం పనిచేసింది, కుటుంబాన్ని పట్టించుకోకుండా, ఏం చేయకుండా, ఆయన ఇంత ఖర్చు కూడా పట్టించుకోలేదు అని అంటే వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవడు. ఎందుకంటే ఆయన డబ్బు పంపిణీ చేస్తాను కానీ డబ్బులు లేవు, మద్యం పంపిణీ చేస్తాను కానీ ఎగరలేదు, ఎవరు సహకరించరు. కనీసం ఖర్చు తీయండి ఆయన అంటే ఎవరు లేరు. ఎందుకంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు, ఈయన ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు, ఈయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నిక్కచ్చిగా పనిచేశారు. కాబట్టి ఎవరు సహకరించారు. వ్యవస్థ ఆ రకంగా తయారైంది. దానికి రాజకీయ నాయకులు అంటారా మన ఓటర్లను మనం అనుకోవాలి.
ఉచిత పథకాలకు ఆశపడి ఉచితాల కోసం ఎగబడి కృష్ణమూర్తి గారు మీరన్నట్టు సార్ అక్షరాస్యత శాతం విపరీతంగా పెరిగింది. ఒకప్పుడులాగా అక్షరాస్యత శాతం తక్కువ లేదు. అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో ఉచితాలకు వెంపర్లాడుతూ ఒకటి ఉచితంగా ఎవరు ఈ రోజుల్లో ఎవరు ఎవరనే ఆలోచన ప్రజలకు ఎందుకు కలగట్లేదంటారు? ఉచితంగా ఈ రోజున ఏమన్నా పథకాల్లో ఇస్తే ఇంకొక రూపంలో ముక్కిపిండి ఆ ప్రభుత్వం ఎవరైతే ఉందో మన దగ్గర నుంచే వసూలు చేస్తుందనే కామన్ సెన్స్ ఉన్న పాయింట్ని ప్రజలు ఎందుకు విశ్వసించట్లేదంటారు చెప్పండి? అందరూ గమనిస్తున్నారు సార్. కానీ ఏమనుకుంటే వాడు తీసుకుంటున్నా నేను తీసుకోవద్దు, వాడికి వచ్చే బియ్యం వస్తుంది నాకెందుకు రావద్దు, వాడికి ఫలానా బీమా పథకం కింద డబ్బులు వస్తుంది నాకెందుకు రావద్దు, ఈ రకమైన ఆలోచన. ఆ ఉచిత పథకాల కోసం మళ్ళీ అధికారులు దొక్కడం, అవసరమైతే అధికారులకు డబ్బులు ఇవ్వడం, లంచం. అంటే మనకు కావాల్సిన సర్టిఫికెట్, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కావాలనుకుంటే ఇవ్వాలి కదా. ఈ రకంగా అంటే ప్రజలు తమకు తాముగా వంచుకుంటూ ఎవరో వంచిస్తున్నారో అనుకుంటున్నారు. ఎవరు వంచట్లేదు మనని. ప్రజల్లో మార్పు రానంత కాలం నాయకుల్లో మార్పు రాదంటారు మీరు? ఖచ్చితంగా మీరు చెప్పండి. మేమేం తీసుకోము నికాసుగా. ఎన్నికలప్పుడు మాకు ఒక 5,000 ఆయన గెలిచినప్పుడు పని చేయమని చెప్పండి. ఒక బస్తీ వాళ్ళు రమ్మని చెప్పండి స్వచ్ఛందంగా. అక్కడి నుంచి మొదలైదాం. మొత్తం కాన్స్టిట్యున్సీ రాదు, ఒక ఊరు రాదు, ఒక బస్తీ వాళ్ళు రమ్మని చెప్పండి. మా బస్తీలో నువ్వు గెలిచిన తర్వాత పని చేయాలి, మాకు ఒక పైసా డబ్బులు చెప్పి ఏమీ లేదు, నువ్వు ఎందుకు నీకు ఓట్లేస్తామని చెప్పండి. ఎవరు చెప్పరు. రాగానే మా కుల సంఘాలకు భవనం ఇస్తున్నావా, మా టెంపుల్ కు భవనం కట్టిస్తున్నావా, మా యూత్ కు క్రికెట్ కిట్ ఇస్తున్నావా, ఇవే ఆలోచన చేసి వాళ్ళు ఏం చేస్తారు ఇక